4 లవంగ మొగ్గలు, 1 కేజీ మాంసానికి చిన్న ఎన్ని స్పూన్ల ఆయిల్? ఒక 4-5 స్పూన్లు వేసుకుంటే ఆయిల్. ఉమ్, 4 స్పూన్ల ఆయిల్. ఓకే, పెద్ద స్పూన్. చిన్ని పొలా సామాన్లు చిన్న చిన్న ముక్కలు 4 లవంగిలు వేసి ముందు యాపాలు నీచు వాసన అది రాకుండా ఉంటుంది. అది అవి వేపిన తర్వాత ఉల్లి ముక్కలు వేసేయాలి. అవి పచ్చి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి ఎర్రగా వేపాలి. ఉల్లిపాయలు ఏం తీసుకున్నాము? 3 ఉల్లిపాయలు, కేజీ మాంసానికి కేజీ ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు 3. నాటుకోడి మాంసం కేజీకి 3 పెద్ద ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు. కటక్నాథ్ కోడి. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాలి. ఉల్లిపాయలు బాగా వేగాలి ఎర్రగా. వేసుకోవాలి. ఆకు యాలక్కాయలు ఒక 4. ఓకే, ఏ చికెన్ కర్రీ కన్నా వండుకోవచ్చా ఈ మసాలా? చికెన్కైనా. ఓకే, మటన్ కర్రీకి కూడా బాగుంటుందా? చెక్క 2 చెక్క ముక్కలు. ఓకే, తర్వాత ఏమో ధనియాలు, ధనియాలు 2, జీలకర్ర 2 స్పూన్లు. ఓకే, గసగసాలు ఉంటే ఇవన్నీ బాగా వేగిపోవాలి. తర్వాత గసగస రెండు స్పూన్లు బియ్యం. ఓకే, అన్నీ వేసి పొడి చేసేసి. ఉల్లిపాయలు వేగిపోయినాయా? ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ఉల్లిపాయల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం వేస్తే పచ్చివాసన రాకుండా ఉండాలి. అంటే ఇంకా అవ్వదు. అయిపోయింది, కట్టేసి చల్లార్చి పొడి చేసేయాలన్నా. తర్వాత మిక్సీలో వేసి పొడి చేసేసి. ఓకే, స్టవ్ కట్టేసాను, చల్లారనిద్దాం. పసుపు ఎంత వేయాలి? పసుపు స్పూన్ పసుపు వేసుకుంటే 1/2 స్పూన్ వేసుకుంటే సరే. చూపించి అంతే. తర్వాత శుభ్రంగా కడిగిన మాంసం ఉంటుంది. అంత మాంసం చూపించి చేతి. కేజీ మాంసం. ఏ కటక్నాథ్ కోడి. కటక్నాథ్ కోడి. ఈ కోడి ఎలా నచ్చా? ఎవరైనా మంచిది ఈ కోడి. హెల్త్ పరంగా కూడా చాలా మంచిదే. మోకాళ్ళ నొప్పి అవి ఉండవన్నమాట. అన్నిటికీ మంచిదంటమ్మా ఈ కోడి. నడువు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు అందరికీ పనిచేస్తుందండి కోడి. ఓకే, హెల్త్ పరంగా. ఉల్లికాయ లాస్ట్లో వేయేస్తా. కాజు పెట్టేసాను. ఇంకా ఒక కోడ ఉందా? అమ్మ ఉల్లిపాయ ఇంకోటి కుక్కర్ కొంచెం నీళ్ళు పోసేసి ఒక అరకప్పు పెరిగాను. కప్పు పెరిగేస్తే చాలు. కుక్కర్ మూత పెట్టేయండి. ఒక 5 విజిల్స్ 6 విజిల్స్ వేసుకుంటే మెత్తగా కావాలన్న వాళ్ళు మెత్తగా ఇంకొక 2-3 విజిల్స్ వేసుకుంటే
కూర శుభ్రంగా ఉడికిపోతుంది చక్కగా. కొంచెం ముదరగా ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. వాటర్ వేయాలా? వాటర్ వేసి కొత్తిమీర తేనా వెళ్ళి కొత్తిమీర తేనమ్మా అక్కడ ఏమన్నా చక్క పెట్టుకోవచ్చు. 7-8 కోతలు వచ్చాక కుక్కర్ మూత తీసిన తర్వాత మసాలా పొడి. కలర్ బల్ల ఉంది కర్రీది. మనం మసాలా పొడి చేసుకున్నాం కదా, లవంగి, చెక్క, యాలక్కాయలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు అన్నీ కలిపిన పొడి ఉంటుంది. ఆ పొడి జల్లేసుకుని కొత్తిమీర వేసుకొని మగ్గిన తర్వాత ఆ పొడి చేస్తున్నాను. మనం మిక్సీ కొట్టిన పొడి కదా ఇది. మిక్సీ కొట్టిన పొడి ఒక చెంచా సరిపోద్దా? నాటుకోడి కదా, కొంచెం మసాలా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కమ్మగా ఉంటుంది. బాగా మగ్గిన తర్వాత ఇది కూరలో ఉడికిపోతుంది. దింపేటప్పుడు వేస్తాను. ఉప్పు సరిపడా చూసి ఒకసారి, చాలా పోతే కొంచెం వేసుకుంటే అయిపోయిందా? అయిపోయిందండి. దింపేయడమేనా? దించే ముందు కొంచెం కొత్తిమీర. కొంచెం కొత్తిమీర వేస్తే మంచి స్మెల్ వస్తుంది. కొంచెం బాదం పొడి, జీడిపొడి అన్నీ కలిపి వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ పొడి కొంచెం వేసి దించే ముందు కలుపుకొని వేస్తే కూర కమ్మగా ఉంటుంది. మంచి వాసన వస్తుంది. దీన్ని కటకనాల పొడి అంటారు. అయిపోయిందమ్మా. అలాగే మెత్తని ముక్కలు చూసి వేసి చాలా చాలా బాగుంది. బాగా టేస్టీగా ఉందా? సూపర్ ఉంది. ఇలా అంటాడు చిన్నోడు. సూపర్గా ఉంది.